కూటమి బలంగా ఉంది, మరో 15 ఏళ్లు బలంగా ఉంటుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది పదే పదే చెప్పే మాట. కానీ ఎక్కడో ఏదో తేడా అయితే కొంతమంది చిన్నపాటి అసంతృప్తి జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ తిప్పికొట్టడం కూడా కనిపిస్తుంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం అంటే ఎందుకో చాలామందికి నప్పడం లేదు. చూస్తుంటే ఆంధ్ర రాజధాని పేరుతో అమరావతికి కొందరికే పరిమితం చేస్తున్నారన్న భావన అక్కడ వ్యక్తం అవుతుంది. నిన్నటికి నిన్న అమరావతి పనులు పునఃప్రారంభానికి అనేది వైభవంగా జరిగిపోయింది. గత 10 రోజుల నుంచి ప్రధాన మీడియా నిండా అమరావతి వార్తలు తప్ప మరేమీ లేవు. ఈ రోజు అయితే పదుల కొద్దీ వార్తలు వండి వార్చారు. అమరావతి పునఃప్రారంభ ఇన్విటేషన్ మీద పవన్ పేరు లేదు. తర్వాత యాడ్ చేశారు, అది వేరే సంగతి. కానీ అసలు అమరావతి తప్ప మరొకటి పడటం లేదు అనే భావన జనసేన నాయకుల్లో వ్యక్తం అవుతుంది. అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నారా అని కొందరు జనసేన నాయకులను ప్రశ్నిస్తే మాకేం పని అని జస్ట్ అని ఊరుకోవడం విశేషం. గమ్మత్తేమిటంటే ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో జనసేన తెదేపా జనాల మధ్య విభేదాలు క్లియర్గా కనిపించాయి. అయితే నాయకుడు పవన్ ప్రభుత్వంలో ఉన్నారు, కూటమికి అనుకూలంగా ఉన్నారు. అందువల్ల పెద్ద సమస్య ఏమీ లేదు, భయపడాల్సిన పని లేదు. నాగబాబును మంత్రిని చేస్తామన్నారు, అది ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు ఒక్కసారి పిఠాపురంలో కనిపించారు, మరి అసలు కనిపించడం లేదు. అమరావతి సభకు వెళ్ళిన దాఖలం లేదు. జనసేన కీలక ప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా అమరావతి సభ పట్ల హడావిడి చేసిన వైనం కూడా కనిపించలేదు. ఈ మధ్యనే జనసేన ఎమ్మెల్యే ఒకరు తనను చంపి తన సీటు నుంచి పోటీ చేయాలని కూటమికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ దాని మీద అటు పార్టీ కానీ ఇటు కూటమి కానీ అసలు స్పందించలేదు. అంత పెద్ద ఆరోపణకు మీడియాలో చోటు దొరకలేదు. సింపుల్గా నీరు కారిపోయింది. అంత మాత్రం చేత అసంతృప్తి చెలరిపోతుంది అని అనుకోవడానికి లేదు. కింద స్థాయిలో ఇసుక మైనింగ్ కాంట్రాక్టులు వగైరా లాభదాయకమైన పనులు జనసేన నాయకులకు అందడం లేదన్న అభిప్రాయం ఉంది. ఎంతైనా తెలుగుదేశం నాయకులు అనుభవం, సత్తా, డబ్బులు ఉన్నవారు. కానీ దాని ముందు జనసేన జనాల చల్లడం లేదు. తెలుగుదేశం పార్టీలో అవసరం అయితే ఫోన్లు చేయడానికి పలువురు మంత్రులు, పెద్ద నాయకులు ఉన్నారు. జనసేనకు అట్లాంటి సదుపాయం లేదు. పవన్ అట్లాంటివి అసలు దగ్గరకు రానివ్వరు. ఇలా ఓ విధంగా కాదు, పలు విధాలుగా జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాలు ఒగ్గట్లు. అయితే అది బయటకు రావడానికి మీడియా సహకరించదు, నాయకుడు పట్టించుకోరు కనుక సమస్యలేమీ లేదు. అలా ఉంటుందంటే